దేవుని నామనికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. అదేంటంటే, మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం. నూతన సంవత్సరం అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మరొక సంవత్సరం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, గతించిపోతున్నాయి. ఈరోజు ఈ సంవత్సరంలో ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నారు ఏదో ఒక కారణం వలన. అయితే నువ్వు నేను ఇప్పటి వరకు సజీవు లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. అయితే నీకు కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. నువ్వు కూడా ఆసుపత్రుల పాలు అయ్యావు. నీకు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, కానీ నువ్వు తప్పించబడ్డావు. నీకు దేవుడు జీవం ఇచ్చినాడు, నిన్ను రక్షించినాడు. నీకు కలిగిన ప్రతి ఒక్కదాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు అంటే, ఆయన లేకపోతే మనము క్షేమంగా ఉండలేం. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడలేం. ఆయన తప్పించకపోతే మనం తప్పించుకోలేం. నీ జీవితంలో ఒకప్పుడు కలిమి ఉండేది, ఇప్పుడు ఆ కలిమి పోయింది. నీ జీవితంలో ఒకప్పుడు లేమి ఉండేది, కానీ ఇప్పుడు ఆ లేమి లేదు. సంవత్సరములు గతించిపోతున్నప్పుడు నీలో ఒక గొప్ప మార్పు, నీ జీవితంలో నీ ఆర్థిక పరంగా కానీ, నీ కుటుంబ పరంగా కానీ, నీ బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎన్నో మార్పులు నీ జీవితంలో జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితులు ఈ సంవత్సరం లేవు. కొంతమంది ఆశ్రయింపబడుతున్నారు, కొంతమంది ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడినందుకు, ఈ సంవత్సరం అంతా నీకు క్షేమాన్ని ఇచ్చినందుకు, ఈ సంవత్సరం అంతా నేను ఆర్థిక పరంగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు? ఆయన సన్నిధిలో మోకరించి మోకాళ్ళు వేసి, తండ్రి ఇదంతా నీ కృపయే ప్రభువా, నువ్వు లేకపోతే నేను జీరో ప్రభు అని దేవుణ్ణి మనము ప్రార్థించినట్లయితే మునుపటి కంటే ఎక్కువ మేలు మనం నూతన సంవత్సరంలో పొందుకోబోతున్నాం. ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నో కార్యాలు ధరించినవు కానీ అవి జరగలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినావు కానీ అవి జరగలేదు. ఈ సంవత్సరంలో నీ ద్వారాలు మూయబడ్డాయి. అయితే ఆ నూతన సంవత్సరంలో దేవుడికి మంచి ఆశీర్వాదకరమైన మార్గాలు తెరవాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక ఆశ ఉంటుంది. ఒక సంవత్సరం గడిచిపోయి ఇంకొక సంవత్సరం వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. ఈ సంవత్సరంలో జరగని అన్నీ కనీసం వచ్చే సంవత్సరంలో అయినా జరుగుతాయేమో అని ఒక ఆశ ఉంటుంది. అయితే దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు. నీ బాధ, నీ కష్టము, నీ కన్నీరు, నీ ప్రార్థన అన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇయ్యలేదు అంటే వచ్చే సంవత్సరం రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన నీకు ఇవ్వబోతున్నాడని నువ్వు గ్రహించాలి. ఆత్మీయతను కోల్పోయాను, ఆత్మీయతను పడిపోయాను, కానీ నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకుంటూ నేను దేవుని కొరకు బహుగా ఈ సంవత్సరం వాడబడాలి అని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారు. ఇన్ని రకాలు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు నూతన సంవత్సరంలో దయాకిరీటంతో, ఆయుష్తో, ఆరోగ్యంతో ఈ నూతన సంవత్సరం మీరందరూ అవి పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ లేమి, ఆ కొరతలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ అసమాధానం, నెమ్మది లేకపోవడం, దుష్టుల చేతిలో నలిగిపోవడం, మనుషుల చేతిలో నలిగిపోవడం, ఇవన్నీ కూడా వెలివేయబడడం, కొట్టబడడం, కట్లు తెగిపోకపోవడం, ఇవన్నీ కూడా కనీసం నూతన సంవత్సరంలో దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడేమో అని ఎదురు చూస్తున్న వారందరికీ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు. గడిచిన సంవత్సరము ఇల్లు లేదు, నేను కిరాయిలోకే ఉంటున్నాను, కట్టుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరం అయినా దేవుడు నాకు చక్కటి ఇల్లు ఇస్తాడేమో అని ఆశపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నీ ఆశ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా విసిగిపోయాను, ఉద్యోగ ప్రయత్నాలు చేసి అసలు అలసిపోయాను. నాలాగా ఇంకెవ్వరు తిరగలేదేమో, నాలాగా ఇంకెవరు ప్రయత్నాలు చేయలేదేమో. కనీసం నూతన సంవత్సరంలోనే దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను కనికరపడి నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడేమో అని ఎదురు చూస్తున్నారేమో. దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇచ్చినగాక. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా దేవుడు మీ జీవితంలో నూతన సంవత్సరంలో జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జ్ఞానం లేని వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని, కుటుంబంలో శాంతి సమాధానం లేకున్న బిడ్డలకు వాళ్ళకి శాంతి సమాధానం ఇవ్వాలని, ఇవన్నీ కూడా నేను మనస్ఫూర్తిగా
దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. బట్ మీరేం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకొని, తండ్రి అయ్యా ఈ కార్యం నా జీవితంలో జరిగించండి అయ్యా, నేను ఇంకనూ ఆత్మీయంగా ఎదగాలి ప్రభువా, ఈ సంవత్సరం నేను నీ కొరకు ఏ పని చేయలేదు, నేను వినటం మట్టుకే వింటున్నాను కానీ గ్రహించలేకపోతున్నాను ప్రభా, నీ మాటలు, నీ వాక్యాన్ని నేను బాగా వినాలి ప్రభా, అర్థం చేసుకోవాలి అని నూతన సంవత్సరంలో నేను ఖచ్చితంగా ఆత్మీయతలో ఎదగాలి, నీ పనిలో పాలు పంచుకోవాలి, నన్ను మార్చు ప్రభువా, నాలో ఉన్న చికాకులన్నీ తీసివే ప్రభువా, నీ కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా మనస్ఫూర్తిగా నువ్వు అడిగినట్లయితే ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు, నా కుటుంబాన్ని కాపాడి క్షేమాన్ని ఇచ్చినందుకు, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు తప్పించినందుకు మీకు స్తోత్రం తండ్రి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆ మిరకిల్ అనేది జరిగిస్తాడు. సో నేను మీకు చెప్పేది ఒకటే, దయచేసి ఇప్పటికైనా మీ చెడు అలవాట్లు వదిలిపెట్టండి. ఈ సంవత్సరము చేసిన ప్రతి ఒక్క చెడ్డ పనులన్నింటినీ మళ్ళీ తిరిగి నూతన సంవత్సరం తీసుకురావద్దు. నూతన సంవత్సరం దయాకిరీటాన్ని దేవునికి ఇస్తున్నాడు కాబట్టి ఆ దయాకిరీటాన్ని కాపాడుకుంటూ ఆశీర్వదించబడాలని, మేలు నుంచి అధిక మేలుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా దేవుని దగ్గర వేడుకోండి, తండ్రి నాయనా అని దేవుని మనము ప్రార్థించుకోవాలి. మీ సమస్యలని మనుషులతో కాకుండా దేవునితో చెప్తే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన నామం గొప్ప చేయబడుతుంది. ఆయన మనందరి తండ్రి, ఆయన ప్రతి ఒక్కరి అవసరతను తీర్చగలడు. మీరు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు ఊహించలేని గొప్ప కార్యము మీ జీవితంలో నూతన సంవత్సరం దేవుడు చేస్తాడు. మీరు అనుకున్న పనులన్నీ దేవుడు నూతన సంవత్సరంలో మీకు సఫలం పరుస్తాడు. దయచేసి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి, సేవకులకు ప్రార్థించండి. అనేక మంది యవనస్తులు ఇక సేవలో పాల్పంచుకోవాలి, అనేక మంది సేవకులు లేవాలని, సువార్త ప్రకటించేవారు కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు తక్కువ ఉన్నారన్న ఆ మాటను పట్టుకొని దేవుని నామం ప్రార్థిస్తూ ముందుకు వెళుతూ మన జీవితాలను ఆయనలో కట్టుకుంటూ వెళ్ళాలని, ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ క్షేమము, బహుధైర్యము, బహు సంతోషము, ఉల్లాసము కలుగునుగా. కానీ రాబోతున్న దినాలన్నీ మీకు ఆశీర్వకరంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ దేవుడు నెరవేర్చాలని, న్యాయంగా ఉంటే నెరవేర్చాలని, మీ అందరి కోరికలు దేవుడు నెరవేర్చాలని, ఆశలు తీర్చాలని దేవుని మనస్ఫూర్తిగా మీ పక్షాన కోరుకుంటూ మా పరిచర్య కోసం, మా సంఘం కోసం ప్రార్థించండి. మా చర్చి కూడా నిర్మించాలని మేము అనుకుంటున్నాము. దానికి కావలసిన ధనము దేవుడు సమకూర్చాలని, త్వరగా చర్చి మాకు నిర్మాణం అవ్వాలని ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కోసం జ్ఞాపకం చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.